హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఒకప్పుడు అనసూయ భరద్వాజ్ అలాగే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీలో ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ సాంగ్లో తనకి ఒకప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది. అయితే అప్పుడు ఆల్రెడీ అక్కడ సమంత అలాగే పరిణితి ఇలా ఇంకొంతమంది ఈ ముగ్గురు హీరోయిన్లు మొత్తం 4 నుంచి 5 హీరోయిన్లు అక్కడ డ్యాన్స్ చేస్తున్నప్పుడు నేను అందులో ఉండాలని అనుకోలేదు. అంటే అంత గుంపులో కాకుండా నేను ఒక్కదాన్నే ఉండి పవన్ కళ్యాణ్ పక్కన నటిస్తే అలాంటి సీన్స్ అయితే ఓకే నాకు అని అంది. అయితే ఒకప్పుడు నేను ఈ సినిమాని అసలు అత్తారింటికి దారేది మూవీని నేను రిజెక్ట్ చేశాను అని ఫస్ట్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన మూవీ రిజెక్ట్ చేసావెందుకు, నీకు అంతా పొగరేంటి అని కమెంట్స్ చేశారు. కానీ దాని తర్వాత తిను ఇచ్చిన రీజన్కి అంటే స్పెషల్ సాంగ్ అయితే చేస్తాను, ఆయన పక్కన నేను ఒక్కదాన్ని హీరోయిన్గా ఉంటే ఇంకా ఆల్రెడీ చాలామంది ఉన్నప్పుడు నా పైన కాన్సన్ట్రేషన్ ఉండదు కదా, అందుకని చెప్పేసి చెయ్యలేదు అని చెప్పింది. అయితే దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఓకే అనే విధంగా ట్రోల్స్ అనేటివి ఆపేశారు. అయితే ఇప్పుడు శ్రీముఖి హోస్ట్గా చేస్తున్న ఒక షోలో ప్రజెంట్ మన అనసూయ భరద్వాజ్ ఎవరైతే ఉన్నారో తను జడ్జిగా చేస్తుంది. అయితే ఈ షోకి సంబంధించి ఎక్కడ టెలివిజన్లో ఎప్పుడూ చెప్పని విషయాన్ని చెప్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ పక్కన ఒక సాంగ్లో స్టెప్పులు వేశాను అంటూ తను చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమా ఏంటి అనేది ఇంకొద్ది రోజులలో ఖచ్చితంగా తెలిసిపోతుంది. అండ్ అలాగే ఈ టాపిక్ నేను ఎక్కడా చెప్పలేదు, ఇవాళ చెప్తున్నాను అని చెప్పడంతో ప్రజెంట్ శ్రీముఖి కూడా షాక్లో ఉంది. అవునా, నిజంగా మీకు ఛాన్స్ వచ్చిందా, మీరు చేశారా అని కూడా అక్కడున్న సెట్లో ఉన్న అందరూ కూడా షాక్కి గురయ్యారు అనుకోవచ్చు. అయితే ఒకప్పుడు కూడా తను ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ పక్కన డ్యాన్స్ చెయ్యాలి అని అనుకుంది. సో మరి ఇప్పుడు ఆయన 3 సినిమాల లైన్లో ఉన్నాయి. మరి ఆ 3 సినిమాలలో ఏ సినిమాలో రాబోతుంది ఏంటి, ఓజీలో ఉండబోతుందా, హరిహర వీరమల్లులో ఉండబోతుందా, మరి ఉస్తాద్లో ఉండబోతుందా, ఈ 3 సినిమాలలో ఏ మూవీలో పవన్ కళ్యాణ్ పక్కన అనసూయ భరద్వాజ్ స్పెషల్ సాంగ్లో దర్శనం ఇవ్వబోతుంది అనేది ఫ్యాన్స్ కూడా ఫుల్ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటని కమెంట్ చేయండి.